ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రైస్తవ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అది ప్రమాదం కాదు, అది హత్య అని అంటూ ఉన్నారు. ఈ మరణం వెనుక కుట్ర ఉంది అని అంటూ ఉన్నారు. ఆ నిజాలు నిగ్గు తేల్చాలని అంటూ ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించిన చోటు చూస్తూ ఉంటే చాలా అనుమానాలు అక్కడ వ్యక్తమవుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ మరణం ప్లేస్ని, అక్కడ ఆయన ఎక్కడైతే మరణించారో ఆ ప్లేస్ని చూస్తున్న అనుమానాలు ఏంటో ఇప్పుడు నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వివరించబోతున్నాను. ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాలను ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఈ మొత్తం నేను వివరించేంత వరకు కూడా ఈ బైక్ వెళ్తున్న దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ హెడ్ లైట్ వెలగడం లేదు. సో ఇక్కడ హెడ్ లైట్ వెలగడం లేదు, రైట్ సైడ్ ఉన్న సిగ్నల్ మాత్రం వెలుగుతూ వస్తుంది. ఇది టోల్ ప్లాజాను ప్రవీణ్ పగడాల క్రాస్ చేస్తూ ఉన్నప్పటి దృశ్యాలవి, చివరి దృశ్యాలవి. ప్రవీణ్ పగడాల ప్రాణంతో ఉన్నప్పటి చివరి దృశ్యాలవి. చనిపోవడానికి ముందు టోల్ గేట్ను దాటుతున్నప్పుడు, ఆయన టోల్ గేట్ను దాటుతూ ఉన్నప్పుడు ఆ చివరిన కాళ్ళు ఆంచుకుని చాలా నెమ్మదిగా బైక్ని నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ హెడ్ లైట్ ఎందుకు చెప్పానంటే హెడ్ లైట్ వెలగడం లేదు. మరొక నెక్స్ట్ ఒక ఫోటోగ్రాఫ్ నేను మీకు చూపిస్తాను. అంటే ఆ ఫోటోగ్రాఫ్లో హెడ్ లైట్ పగిలిపోయిన దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ కూడా హెడ్ లైట్ పైన విరిగిపోయినట్టుగా కొంచెం లేచినట్టుగా కూడా ఉంది. అంటే ప్రవీణ్ పగడాల ఇక్కడికి రావటానికి ముందు ఇంకెక్కడైనా దాడి జరిగిందా ప్రవీణ్ పగడాల పైన, ఏం జరిగిందనేది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల చాలా నెమ్మదిగా బైక్ని డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు చూడండి, లైన్ కనిపిస్తోంది కదా, ఆ లైన్ దిగిపోయి ఆ బైక్ని తీసుకొని, ఇక్కడ రైలింగ్ కనబడుతుంది కదా, రైలింగ్కి రోడ్డుకి మధ్య ఇదిగో వైట్ లైన్, ఈ మధ్యలో ఆయన చాలా నెమ్మదిగా బైక్ని కాళ్ళు ఆంచుకుని మెల్లగా నడుపుకుంటూ వస్తున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ రోడ్డు పైన లారీలు అన్నీ ఉన్నాయి. టోల్ ప్లాజా దగ్గర బహుశా ట్రాఫిక్ ఉండుంటుంది, అందుకే ఆయన రోడ్డు దిగి ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఈ బైక్ హెడ్ లైట్ వెలగకపోవడానికి కలిగిన అనుమానాలు ఏంటి అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ప్రధానంగా ప్రవీణ్ పగడాల మరణం వెనుక ప్రధానంగా కనిపిస్తున్న 5 అనుమానాలు ఏంటి? ప్రవీణ్ పగడాలది ఇప్పటికీ హత్య అని క్రైస్తవ సంఘాలు అంటూ ఉన్నాయి. వాటిని బలపరచడానికి ఉన్న ఆధారాలు ఏంటి? పోలీసులు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఈ మరణం వెనుక ఇది ప్రమాదమా లేదంటే కుట్ర ఉందా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీని హత్య జరుగుండొచ్చు, ఏదో జరుగుండొచ్చు అంటానికి బలపరిచే ఆ 5 డౌట్స్ని నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ముందు వెళ్దాం. ఒక ఫోటోగ్రాఫ్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఆ ఫోటోగ్రాఫ్లో ప్రవీణ్ పగడాల హెడ్ లైట్కి సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పానుగా మీకు, బైక్ వస్తుంది, బైక్ను చాలా నెమ్మదిగా నడుపుకుంటూ వస్తున్నారు. రోడ్డు దిగి ఎడ్జ్ దిగి రైలింగ్కి దానికి మధ్యలోంచి నడుపుకుని వస్తున్నారు. చూడండి ఇక్కడ ఒకసారి హెడ్ లైట్ వెలగడం లేదు. ఇంతకుముందు చూపించిన వీడియోలో ఇక్కడ హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. అంటే ఆ సమయానికే హెడ్ లైట్ మనకి ఇక్కడ బైక్ నడుపుకుంటూ వస్తున్న దృశ్యాలు ఇక్కడ చూడండి. ఒకసారి ఈ పైన కొంచెం ఇరిగినట్టుగా మనకి కనిపిస్తుంది, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రవీణ్ పగడాల ఇక్కడికి చేరుకోవడానికంటే ముందే బైక్ పై ఏదైనా దాడి జరిగిందా అనే డౌట్ వ్యక్తమవుతుంది. మళ్ళీ డౌట్ వ్యక్తమైనప్పుడు ఒకవేళ ఏదైనా జరుగుంటే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి ఉండొచ్చు, లేదా టోల్ బూత్ దగ్గరకు వచ్చేసి ఉండొచ్చు. అలా రాలేదు అంటే మరి అర్థం ఎందుకు పగిలింది, ఆ ముందు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. చూడండి ఒకసారి, ఈ నెంబర్ ప్లేట్కి ఇక్కడ వైర్లు వేలాడుతూ ఉన్నాయి. ఈ హెడ్ లైట్ పగిలిపోయింది. అందుకే ప్రవీణ్ పగడాల రైట్ సైడ్ ఆయన సిగ్నల్ లైట్ని వేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ హెడ్ లైట్ మాత్రం వెలగడం లేదు. ఇది ఒక డౌట్. హెడ్ లైట్ ఎప్పుడు పగిలింది, ఎందుకు పగిలింది అనే ఒక డౌట్ వ్యక్తమవుతుంది. ఇక రెండవ డౌట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఆ రెండవ డౌట్ ప్రవీణ్ పగడాల బైక్ పడిపోయిన విధానం. ఇది ప్రవీణ్ పగడాలను మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఈ ప్రమాదం ఇలా కనిపించింది. ప్రవీణ్ పగడాల మరణించిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూడగానే ఆ బైక్ ప్రవీణ్ పగడాలపై పడి ఉంది. ఆ కింద ఉన్నది ఎవరికి కూడా ఏంటో తెలీదు. ఆ బైక్ తీసిన తర్వాత కానీ అది ప్రవీణ్ పగడాల బైక్ అని ఎవరికి కూడా తెలీదు. కానీ ఆయన బైక్ ఆయనపై పడి ఉన్న తీరు కొంత అనుమానాలు వ్యక్తమవుతుంది. నిజానికి మనం బైక్ పైన ఇలా వెళ్తూ ఉంటాం, ఏదైనా కారణంతో బైక్ పడిపోయినప్పుడు మనం బైక్ ఇంతవరకు పడే అవకాశం ఉంటుంది, లేదు బైక్ ఒక చోట మనుషులు ఒక చోట పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాలపై బైక్ నిలువుగా పడి ఉంది. అంటే మోకాళ్ళ దగ్గర నుంచి నిలువుగా ఇలా పడి ఉంది బైక్. సో ప్రమాదంలో బైక్ అలా పడటానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ నేను బ్లర్ చేశాను. ఇదిగో ఇది కాలు, ఇది ఇంకొక కాలు. ప్రవీణ్ పగడాల ఇలా
బోర్లగా కాకుండా వెళ్ళకిల్లా పడిపోయి ఉన్నారు. ఇది ఒక కాలు, ఇది ఒక కాలు. ప్రవీణ్ పగడాలపై బైక్ ఇలా పడింది. ఆ బైక్ ఇంజన్ దగ్గర, గాడ్ దగ్గర నుంచి ఇంజన్ దగ్గరకి ముఖం వస్తూ ఉంది. సో బైక్ ఇలా పడే అవకాశం ఉంటుందా? అంత నిలువుగా పడే అవకాశం ఉంటుందా? పైగా ప్రవీణ్ పగడాల టీషర్ట్ అంతా కూడా చాలా చిరిగిపోయింది, ముఖంపై రక్తం ఉంది. అవన్నీ కూడా నెక్స్ట్ ఫోటోగ్రాఫ్లో చూపిస్తాను. సో చూడండి ఒకసారి, బైక్ పై పడిన వ్యక్తి ఇలా పట్టడానికి అవకాశం ఉందా? సో ఒకవేళ ఆయన చాలా నెమ్మదిగానే వస్తున్నారు. ఒకటి, ఆయన వెళుతూ ఉన్న సమయంలో ఏదైనా అదుపు తప్పి బైక్ వెళ్ళి పడిపోతూ ఉన్నట్లయితే నిలువుగా ఇలా పెట్టినట్టుగా బైక్ పడుతుందా? ఈ డౌటే వ్యక్తమవుతుంది. ఈ నిలువుగా ఉన్నారు ప్రవీణ్ పగడాల, ఆ బైక్ పైన బైక్ నిలువుగా ఉంది, ఇలాగ ఉంది. అంటే ఒకవేళ ఎవరైనా దుండగులు, ఆయన శత్రువులు ఎవరైనా ఆయన అంతమొందించి ఆ తర్వాత బైక్ ప్రమాదంగా చిత్రీకరించడానికి బైక్ని తీసుకొచ్చి నిలువుగా పెట్టేశారా? ఈ అనుమానం వ్యక్తమవుతుంది. రెండో ఫోటోగ్రాఫ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ప్రవీణ్ పగడాల మరణంలో కలుగుతున్నటువంటి అనుమానాలకి సంబంధించి ఇది ఒక ఫోటోగ్రాఫ్. రెండో ఫోటోగ్రాఫ్లో ప్రవీణ్ పగడాల ఛాతీపై ఒక ఫుట్ ప్రింట్ కనిపిస్తూ ఉంటుంది. ఎస్పీసీఆర్ రెండో ఫోటోగ్రాఫ్ ప్లే చేయండి. ఎస్, ఇది ఈ చూసారు, ఇది ప్రవీణ్ పగడాల ఛాతీ. మిగతా ఆ దృశ్యాన్నంతటిని కూడా ఆ ఫోటోగ్రాఫ్లో ఆయన దేహాన్ని కట్ చేసి వేస్తున్న కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఒక మార్కు కనబడుతుంది. ఆ మార్క్ పైన కొన్ని బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అది ఒక ఫుట్ మార్క్ లా కనిపిస్తూ ఉంది. సో ఈ మార్క్ ఏంటి? ఈ మార్క్ ఎందుకు ఉంది? ఇంత పొడవులో ఈ మార్క్ ఏంటి? అంటే తన్నేరా ఎవరైనా? ప్రవీణ్ పగడాలని ఎవరైనా తన్నితే ఛాతీ పైన ఇటువైపు ఇక్కడ ఆ మార్క్ కనిపిస్తుంది. ఇలా పడి ఉన్నారు, బైక్ ఇలా ఉంది. సో బైక్ తీసిన తర్వాత మార్క్ ఇదిగో ఇలా కనిపిస్తుంది. మరి ఈ మార్క్ ఏంటి? ప్రవీణ్ పగడాల ఛాతీపైకి ఈ మార్క్ ఎలా వచ్చింది? మొత్తం టీషర్ట్ అంతా కూడా చిరిగిపోయి ఎక్కడో పైన ఒక లోయ నుంచి మట్టులు దొల్లుకుంటూ వచ్చి పడిన విధంగా ఆయన దేహం అక్కడ కనిపిస్తుంది. కానీ యాక్సిడెంట్ జరిగిందనుకో, రోడ్డు పక్క నుంచి చాలా తక్కువ మీటర్ల దూరంలోనే ప్రవీణ్ పగడాల బైక్ కింద ఆయన పడి మరణించిన స్థితిలో కనిపించారు. అలా ఒక బైక్ పై వెళుతూ జస్ట్ అలా పడిపోయి ఉన్నట్లయితే టీషర్ట్ పై ఆ గాయాలు వచ్చే అవకాశం ఉంటుందా? బైక్ ఆయనపై నిలువుగా పడే అవకాశం ఉంటుందనే డౌట్ వ్యక్తం అవుతుంది. ఇది ఇంకొక డౌట్. మరో ఫోటోగ్రాఫ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఎస్, ఇది ప్రవీణ్ పగడాల అసలు ఫోటోగ్రాఫ్ ఇది. కానీ ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో బైక్ కింద ఎలా ఉన్నారు అనేది చూపించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఫేస్ అంతా కూడా రక్తపు మరకలతో ఉంది. చూపించడానికి వీలు లేనట్టుగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. పెదాలన్నీ కూడా వాచిపోయి ఉన్నాయి. మొత్తం ఈ చెంపల దగ్గర నుంచి ఇదంతా, ముక్కు దగ్గర నుంచి ఇదంతా కూడా రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయి. సో ప్రవీణ్ పగడాల బైక్ పై చాలా నెమ్మదిగానే వస్తూ ఉన్నారు. ఆ టోల్ ప్లాజా దాటిన తర్వాత చాలా తక్కువ దూరంలోనే, 1.5-2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకి చాలా దగ్గరలోనే. పైగా వాహనాలు అటువైపు నుంచి ఎదురొచ్చేటటువంటి అవకాశం కూడా అక్కడ లేదు అని తెలుస్తుంది, హైవే కాబట్టి. సో ప్రవీణ్ పగడాల ముఖం అంతా కూడా రక్తపు మరకలతో ఉంది. రక్తపు మరకలతో ఉండటం, ఒకవేళ ఏదైనా నిజంగా వాహనం ఢీ కొట్టింది అంటే బైక్ ఒక చోట, మనిషి ఒక చోట పడతారు. నిలువుగా ప్రవీణ్ పగడాలపై బైక్ నిలువుగా పడి ఉంది అంటే ఆయన బైక్తోనే ఉన్నారు చివరి వరకు అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. అలా బైక్తోనే ఉన్న వ్యక్తి అలా పడిపోతే చనిపోయేంత, పైగా బాడీ అంతా రక్తపు మరకలు, గాయాలతో చనిపోయే అంత బైక్ కిందే ఉంటారనే ఒక డౌట్ కూడా వ్యక్తమవుతుంది. సో ఆ ఫోటోగ్రాఫ్ని, ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఉన్న ఫోటోగ్రాఫ్ని చూపించలేకపోతున్నాం. చాలా హృదయ విదారకంగా ఉంది, బాధాకరంగా, దారుణంగా ఉంది కాబట్టి. సో ఆయన ముఖం అంతా కూడా ఇదంతా రక్తపు మరకలతో, పెదాలు వాచిపోయి ఇదంతా రక్తపు మరకలతో ఉంది. సో ప్రవీణ్ పగడాల ముఖం అంతా ఆ విధంగా గాయాలు కావటానికి కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల బైక్తోనే వెళ్ళి పడిపోయినట్లయితే ముఖం అంతా అంత గాయాలు ఎలాగవుతాయనే డౌట్ కూడా వ్యక్తమవుతుంది. ఇక మరో డౌట్ని కూడా మీకు చూపిస్తున్నాను. వ్యక్తమవుతున్న మరో డౌట్, అక్కడ ఇవిగో ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్రలపై ఇది ఒక కర్ర, అక్కడ 2-3 కర్రలు ఉన్నాయి. ఇది రక్తపు మరక. ఈ కర్ర విరిగిపోయింది చూసారు, ఇది ఒక చెక్క, వెడల్పుగా ఉన్నటువంటి ఒక చెక్క. ఇవి రక్తపు మరకలు ఇవన్నీ కూడా. ఇదిగో ఇది మరో కర్ర, ఈ కర్ర పైన రక్తపు మరకలు ఉన్నాయి. ఇది ఇరిగిపోయింది చూసారా, ఎలా పెచ్చులు వచ్చి విరిగిపోయిందో. వీటిపైన రక్తపు మరకలు ఉన్నాయి. ఇక్కడ మరో చిన్న కర్ర కూడా ఒకటి ఉంటుంది, ఆ చిన్న కర్ర ముక్క, దీంతో పాటు ఇదిగో ఇలాంటి కర్ర ముక్క కూడా ఉంటుంది. వీటిపైన రక్తపు మరకలు ఉన్నాయి. అంతేకాదు బైక్ గార్డు ఉంది కదా,
ఆ బైక్ గార్డుకి కొన్ని రక్తపు మరకలు అంటూ ఉన్నాయి. బైక్ని తీసిన తర్వాత బైక్ గార్డుకి ఆ ఇంజిన్లో కూడా రక్తపు మరకలు ఉన్నాయి. సో మామూలుగా చూస్తే ప్రవీణ్ పగడాల ఆ, ఇలా పడి ఉన్నారు, ఆయనపై బైక్ పడి ఉంది, కానీ బైక్ ఇంజిన్లోకి రక్తం ఎలా వెళ్ళింది అనేది ఒక డౌట్ వ్యక్తమవుతుంది. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా రక్తపు మరకలు. ఇది ఒక డౌట్. ఇప్పుడు ఒకసారి మనం ప్రవీణ్ పగడాల బైక్ కింద పడి ఉన్న ఫోటోగ్రాఫ్ని మళ్ళీ మీకు ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి పీసీఆర్ ప్రవీణ్ పగడాల బైక్ పై ఉన్న ఇది చూశారు కదా, ప్రవీణ్ పగడాల ఇలా పడి ఉన్నారు, ఆయనపై బైక్ పడి ఉంది. ఇది చూసారా, ఇది గార్డ్ ఉంది కదా, అటు సైడ్ ఉన్న గార్డ్ మొత్తం రక్తపు మరకలతో ఉంది. అదేదో చిన్న చిన్నగా రక్తపు మరకలు, రక్తం కారినట్టుగా ఉంది ఏకంగా. ఆ తర్వాత ఇంజన్, ఇది ఇటు సైడ్ ఉన్న ఇంజన్ కదా, అటు సైడ్ ఉన్న ఇంజన్ పై అక్కడ రక్తపు మరకలు అలా పోసినట్టుగా రక్తపు మరకలు అన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇలా పడి ఉంటే, ఒకవేళ ప్రమాదమేని అనుకుంటే రక్తం ఇలా కారుతుంది తప్ప పైకి వచ్చి కారే అవకాశం ఉండదు. కాబట్టి ఇలా ప్రవీణ్ పగడాల మీద నుంచి వెళ్ళి కింద పడాలి. కానీ పైన ఉన్నటువంటి బైక్ గార్డ్కి దాని పైన ఉన్నటువంటి ఇంజిన్ అంత పైకి ఆ రక్తం ఎలా కారుతుంది అనే ఒక డౌట్ వస్తుంది. అంటే ప్రవీణ్ పగడాలను అక్కడ ఏదైనా ఎవరైనా వచ్చి అటాక్ చేసి ఆయన్ను చంపిన తర్వాత హెల్మెట్ కూడా ఉంది. ప్రవీణ్ పగడాల హెల్మెట్ కూడా ఊడలేదు, ఇప్పుడు కనిపిస్తుంది దాంట్లో. కానీ ఆయన ముఖంపై మాత్రం విపరీతమైన గాయాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే ప్రవీణ్ పగడాల హెల్మెట్తోని బైక్ కింద ఉన్నారు. ఆ హెల్మెట్ తీసిన తర్వాత ప్రవీణ్ పగడాల మొత్తం ముఖం అంతా కూడా పెదాలు వాచిపోయి రక్తం, ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉంది. ఆ చుట్టుపక్కల కూడా రక్తపు మరకలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల ఇలా బైక్తోనే వెళ్ళి ఆయన బైక్తోనే ఎలా పడిపోయి ఉంటే మరి అక్కడ చెక్కల మీద రక్తపు మరకలు ఎలా వచ్చాయి? ఒక్క చెక్క మీద కాదు, 2-3 చెక్కల మీద రక్తపు మరకలు ఎలా వచ్చాయి? ఇది ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి డౌట్. చూడండి ఒకసారి, ప్రవీణ్ పగడాల ఒకవేళ ప్రమాదంతో వెళ్ళిపోతే బైక్ ఒక చోట, ప్రవీణ్ పగడాల ఇంకొక చోట పడి ఉండాలి. ఒకవేళ ఇది పోన ఆ డౌట్ను కూడా మనం స్కిప్ చేసుకుని వచ్చినట్లయితే చెక్క ముక్కలు ఉన్నాయి కదా, ఇంతకుముందు చూపించిన చెక్కలు ఉన్నాయి కదా, అవి 2-3 చెక్కల కింద విడిపోయాయి. ప్రతి చెక్క మీద కూడా బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, రక్తపు మరకలు ఉన్నాయి, ఒక్క చెక్క మీద కాదు. మరి దీనికి కొంత దూరంలో ఉన్న చెక్క మీదకు రక్తపు మరకలు ఎలా వచ్చాయంటే ప్రవీణ్ పగడాల రక్తంతో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు, లేదంటే అది పెట్టి ఎవరైనా కొడుతూ ఉన్నప్పుడు, ఆయన వెళ్ళి ఆ చెక్క మీద పడ్డప్పుడు మాత్రమే ఇలా రక్తం కారడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ ఇంజిన్ మీద, ఈ గార్డ్ మీద రక్తం మరకలు ఉన్నాయి. అంటే ప్రవీణ్ పగడాల లేచిన తర్వాత అక్కడ ఏదైనా ఒక పెనుగులాంటి లాంటిది జరిగితే మళ్ళీ వెళ్ళి ఆయన కొడితే, ఆయన వెళ్ళి బైక్ మీద ఇలా పడుంటే ఆ రక్తం బైక్లో కారున్నట్లయితే మళ్ళీ అతన్ని తీసి పక్కకు తీసి ఆయన చంపిన తర్వాత మళ్ళీ హెల్మెట్ పెట్టి బైక్ని తీసుకొచ్చి ఆయన మీద పడవేసేటటువంటి అవకాశం కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే, దీనికి సంబంధించి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇప్పటివరకు వీటికి సంబంధించి మాకు వచ్చినటువంటి డౌట్స్, మీకేమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కూడా ఒక్కసారి మీరు కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు క్రైస్తవ సంఘాల నేతలు చెప్తున్నారు, పాస్టర్స్ చెప్తున్నారు, దీనిపై మాకు చాలా డౌట్స్ ఉన్నాయని చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. సో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని చూసినప్పుడు ఇవి మాకు వచ్చిన డౌట్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇవి ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కూడా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మరి ప్రవీణ్ పగడాల మరణం వెనుక కుట్రే ఉంటే అది ఎవరి కుట్ర అయి ఉండొచ్చు? ప్రవీణ్ పగడాలకి తెలిసిన వాళ్ళ చంపున్నారా, లేదంటే ప్రవీణ్ పగడాల పై కక్షగట్టినటువంటి ఇతరులు ఎవరైనా తెలుసున్నారా? ప్రవీణ్ పగడాలకి ఎవరైనా అంతకుముందు ఫోన్లు చేసి బెదిరించిన వాళ్ళు ఈ హత్యకు పాల్పడ్డారా, లేదంటే ప్రవీణ్ పగడాలకి ఇతర ఏదైనా విషయాల్లో ఆయనతో విభేదించే వాళ్ళు ఎవరైనా ఆయన ఏదైనా కుట్ర పన్నారా అనే విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. నిజంగా కుట్ర ఉందా, ప్రమాదమేనా? ఒకవేళ ప్రమాదమే అనుకుంటే మరి ఇన్ని ఎందుకు ప్రమాదం కాదు అనటానికి ఇన్ని విషయాలు మ్యాచ్ అవుతూ ఉన్నాయి. సో ఇది ప్రమాదం అనటానికి పోస్ట్మార్టం రిపోర్ట్ క్లియర్గా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా విషయాల క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా 1, 2, 3 మనం ఒకవేళ 4 బాక్సులో మనం తీసుకుంటే, 1 ఈ హెడ్లైట్ ఎందుకు పగిలింది, ముందే ఎందుకు పగిలింది, 2 చెక్క ముక్కల మీద ఆ చెక్క 3 ముక్కలుగా పడింది, 3 ముక్కల మీద ఎందుకు బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, 2 ప్రవీణ్ పగడాల ఛాతీ మీద ఈ మార్క్ ఎందుకు వచ్చింది, ఫుట్ మార్క్ లాగా ఎందుకు ఉంది, మరోది ప్రవీణ్ పగడాలపై బైక్ నిలువుగా ఎందుకు పడి ఉంది,
ప్రవీణ్ పగడాలపై నిలువుగా పడి ఉన్నప్పుడు, ప్రవీణ్ పగడాల ఎలా ఉన్నప్పుడు, బైక్ అతని మీద ఉన్నప్పుడు అతనికి కొన్ని అంగుళాల పైన ఉన్నటువంటి ఇంజిన్లోకి బ్లడ్ ఎలా వెళ్ళింది, ఇవన్నీ ముఖం అంత ఛిద్రం ఎలాగయ్యింది, ఇవన్నీ కూడా డౌట్స్ వస్తున్నాయి. చూసారా, ఇదిగో ఇది బైకు, ప్రవీణ్ పగడాల ఫేస్ అక్కడ ఉంది, పైకి బ్లడ్ ఎలా వెళ్ళింది. సో ఇన్ని డౌట్స్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్రైస్తవ సంఘాల నేతలు కూడా ఈ డౌట్స్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం చాలా పారదర్శకంగా విచారణ జరిపిస్తున్నాము అని చెప్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి కొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ మరణానికి కారణం ఏమని తేలుస్తారో, ఒకవేళ కుట్ర ఉంటే ఆ కుట్రదారులు ఎవరు అని పోలీసులు తేలుస్తారో చూద్దాం.